హైదరాబాద్ తర్వాత రెండవ రాజధానిగా వరంగల్ నగరం అభివృద్ధి చెందుతుందని, ప్రతికూల వాతావరణం ప్రజా ప్రభుత్వం కల్పిస్తున్నదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుండి కాజీపేట రైల్వే ఆవరణలో బస్టాండ్ నిర్మాణం కోసం సికింద్రాబాద్ అడిషన్ డివిజన్ రైల్వే మేనేజర్ ఎం గోపాల్, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ ప్రంజల్ కె శర్వాణి బృందంలతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి రైల్వే స్టేషన్ ఆవరణలో నూతన బస్ స్టేషన్ కావలసిన స్థలాలను పరిశీలించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన రైల్వే అధికారుల బృందం ఉదయం నుంచి స్థలాలను పరిశీలించారని, ఇక్కడ నివేదికను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ, ఎంతో మంది నాయకులు, ప్రజలు కాజీపేట బస్ స్టేషన్ నిర్మాణం కావాలని పోరాటాలు చేశారని, గతంలో తాను కూడా ధర్నాలు రాస్తారోకో చేశారని గుర్తు చేశారు. కాజీపేట బస్టాండ్ ఏర్పాటు, కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు కోసం ఎంపీ, మేయర్, జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రైల్వే అధికారులను కలవడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ఈ రోజు రైల్వే అధికారులు మొదటి అడుగు వేశారని తెలిపారు. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం. 35-40 ఏళ్ల చిరకాల కోరిక కాజీపేట బస్టాండ్ గురించి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్లు ఇవ్వటం, ఎందరో నాయకులు దీక్షలు, అమర్నాథ్ దీక్షలు, ర్యాలీ దీక్షలు కూడా చేయటం జరిగింది. దీని మీద 40 ఏళ్ల తర్వాత, 35-40 ఏళ్ల తర్వాత రాజకీయ నాయకులుగా ఎంపీ గారు కానివ్వండి, మేము కానివ్వండి, మేయర్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసికట్టుగా రైల్వే అధికారులకు మేము రిప్రజెంటేషన్ చాలాసార్లు ఇవ్వటం జరిగింది. దాని మీద స్పందించి జాయింట్ యాక్షన్ ఇన్స్పెక్షన్ కమిటీ వేయటం జరిగింది. అందులో భాగంగానే గోపాల్ గారు రావటం జరిగింది, సీనియర్ ఆఫీసర్ గోపాల్ గారు, ఏడిఎంఆర్ గారు. మరి 2-3 ప్లేసులు కూడా ఉదయం నుంచి వారు చూడటం జరిగింది. ఇప్పుడు వచ్చిన తర్వాత స్టేడియం అవతల సైడా, యువతల సైడా ఎట్టా అనేది ఒక 3-4 ప్లేసులు ఐడెంటిఫై చేసిండ్రు. దాన్ని తీసుకుపోయి మీదికి సబ్మిట్ చేసిన తర్వాత ఎక్కడ ఏమి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనే దాని మీద ఫైనల్ నిర్ణయం తీసుకుంటే, ఇన్స్పెక్షన్ అయిన తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేయగానే త్వరలోనే మనకు మంచి శుభవార్త వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. తప్పకుండా వస్తుందనే నమ్మకం కూడా ఉన్నది. మరి ఇందులో ముఖ్యంగా మొన్న కలిసినప్పుడు ఢిల్లీలో కూడా పార్లమెంట్ సభ్యురాలు కావ్య గారు హనుమకొండ నియోజకవర్గంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో అందరం కూడా, మేయర్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానీ అందరం ఒక టీం వర్క్గా చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి ఇలా మంచి పరిణామాలు వస్తున్నాయి. త్వరలోనే వీటన్నిటిని కూడా కాజీపేటను కొత్త రూపంగా చూడబోతున్నాం అని గతంలో కూడా మనం అనుకున్నాం. ఆ పట్టుదలతోటే పోతున్నాం కాబట్టి తప్పకుండా నెరవేరుతుందని చెప్పి ఆశిస్తున్నాం. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే వరంగల్ని రెండో రాజధానిగా రూపొందిస్తానని చెప్పి మాట ఇచ్చారో, దానికి అనుగుణంగా వరంగల్కి, కాజీపేటకి సంబంధించి, హన్మకొండ ట్రై సిటీస్కి సంబంధించి ఏవేవి వివిధ సమస్యలు పెండింగ్లో ఉన్నాయో 30-40 ఏళ్ల నుంచి వాటిని ఒక్కొక్కటిని వెలికి తీస్తూ దాన్ని పరిష్కార మార్గం దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా నిన్న 2 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ గారు, నేను రైల్వే జీఎం గారిని మూడోసారి, ఎమ్మెల్యే గారు అయితే మూడోసారి కలవడం జరిగింది. కేవలము ఇప్పుడు వరకు మనకి అనుకున్న కోచ్ ఫ్యాక్టరీ కానీ, అమృత్ స్టేషన్, కాజీపేటను వరంగల్ 2 డెవలప్ అవుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు మనకి కాజీపేట బస్ స్టేషన్ కూడా కావాలి. ఇక్కడ ఒక 6-10 బస్సులు ఆగే విధంగా మనం డెవలప్ చేసుకోవాలి అంటే ల్యాండ్ అలాట్మెంట్ కోసమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి మన అడిషనల్ డివిజనల్ మేనేజర్ గోపాల్ గారిని, ఇంకొక ఇంజనీర్ గారిని కూడా ఇద్దరిని పంపించి ఇన్స్పెక్ట్ చేయమని చెప్పారు. వాళ్ళు ఇక్కడ కొంచెం పాజిటివ్గా ఉన్నారు ఈ ల్యాండ్లో, మన రైల్వే స్టేషన్ కానుకొని ఉన్న ల్యాండ్. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా ఈ రైల్వే స్టేషన్ ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడున్న ప్రజాప్రతినిధులం కూడా మన తెలంగాణ ఏర్పడినాక కేవలం 1-2 డివిజన్స్ ఉన్నాయి. కాజీపేట కూడా మనకి డివిజన్గా డెవలప్ చేసుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో రానున్న బడ్జెట్ సమావేశ కాలంలో కూడా మేమందరం ఎమ్మెల్యేలు, ఎంపీ అందరం వెళ్ళి డివిజన్ గురించి అడుగుతాము. కాబట్టి డివిజన్ అయిందంటే ఇది ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి. కాబట్టి ఆ దృష్ట్యా వాళ్ళు ల్యాండ్ కూడా ఒక పక్కకి ఇద్దాము, సో దట్ అది ప్యాసింజర్స్కి,
తర్వాత ఇక్కడ ల్యాండ్ తర్వాత మాకు ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవాలన్నా పనికొచ్చే విధంగా మా రైల్వే ల్యాండ్ మాకు ఉండాలి, అందులో కొంచెం పార్ట్ బస్ స్టాండ్కి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళ పై అధికారులకి విన్నవించుకున్నాక వారి డెసిషన్ చెప్తామన్నారు. వాళ్ళు ఎట్లయినా ఇక్కడ ఎమ్మెల్యే గారు చాలా పట్టుదలగా ఉన్నారు. ఇక్కడ ఎట్లయినా కూడా కాసిపేట్ బస్ స్టేషన్ ఒక సంవత్సరం లోపు అనుకోవచ్చా, ఇంకా ముందే మనకి ల్యాండ్ రాగానే వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. దానికి టీం వర్క్గా మేయర్ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా పనిచేస్తున్నారు. సో రానున్న రోజులలో కాసిపేట్, హన్మకొండ, వరంగల్ని ఒక మోడల్ సిటీస్గా మనం చూడబోతున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు 1 ఎకర్ అడుగుతున్నాము. సో ఇక్కడ ఉంది అంత ల్యాండ్. వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా